నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మరియు పబ్లిక్ స్పీకర్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం చెప్పండి, క్రైమ్ అనేది చాలా వరకు చిలికి చిలికి గాలివైనట్టుగా మారడం అయితే జరుగుతుంది. ఏదైతే ప్రముఖ కంపెనీ టీసీఎస్ కు సంబంధించి లవ్ జిహాద్ అయితే ముందుకు రావడం జరిగింది. అసలు ఏంటి మేడం ఓవరాల్ ఈ సినారియో ఏంటి, ముఖ్యంగా అంత పెద్ద కంపెనీలో? ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం ఏంటంటే టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీలో ఎలా 5 సంవత్సరాల పాటు నిరాఘాటంగా ఈ స్కామ్ జరిగింది, ఈ లవ్ జిహాద్ జరిగింది, ఈ గందరగోళం ఉంది, దీనివల్ల కొంతమంది ఇబ్బంది పడ్డారు. అసలు పోనీ ఈ ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళంతా గొంతు లేని వాళ్ళ, అంత అమాయకుల, అంటే చట్టాన్ని ఎలా చట్టం తలుపు ఎలా తట్టాలో తెలియని వాళ్ళ అని ఆశ్చర్యం కలగక మాందు. ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే ఎవరైతే ముస్లిం మతానికి సంబంధించిన ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ తోటి హిందూ ఎంప్లాయీస్ని మతం మారమని, నాన్ వెజిటేరియన్ తినమని, ఇలా రకరకాలుగా ఎలా అయితే చెప్తున్నారో వాళ్ళు ఆ విధంగా హింసిస్తున్నారు. అలాగే పెళ్లి చేసుకుంటామని చెప్పి శారీరక సంబంధాలు కొనసాగిస్తున్నారు. అలాగే మతం మారమని చెప్తున్నారు. ఇట్లా చాలా రకాలు. సరే వీళ్ళందరూ వెళ్ళి హెచ్ఆర్కి చెప్పుకుంటే హెచ్ఆర్ కూడా ఎవరైతే ఇలా వేధింపులకు గురి చేశారో వాళ్ళ వైపే మాట్లాడింది. ఎందుకు అంటే ఆమె కూడా ఆ మతానికి చెందిన మనిషి కాబట్టి ఇలా ఈ కేసు బయటకు వచ్చింది. అయితే ఈ కేసు మనము అసలు వాస్తవం ఎంత ఉండొచ్చు, అసలు ప్రాక్టికల్గా ఏం జరగవచ్చు అని మనం ఆలోచిస్తే, అంటే ఇలా జరగదు అని కొట్టిపారేయలేం. జరిగితే జరిగి ఉండొచ్చు. కానీ ఇక్కడ డౌట్ వస్తుంది ఎక్కడ అంటే ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళపైన నిరంతర నిఘా ఉంటుంది. సీసీ కెమెరాలు ఉంటాయి. అలాగే కింద ఉద్యోగికి కూడా పై ఉద్యోగితోటి యాక్సెస్ ఉంటుంది, ఒక కనెక్షన్ ఉంటుంది. ధైర్యంగా వాళ్ళ ఇమీడియట్గా పై వాళ్ళకంటే అంతకంటే పై వాళ్ళతోటి వాళ్ళు కంప్లైంట్ చేసుకునే విధానం ఒకటి ఉంటుంది. అక్కడ ఆ ఫ్రీడమ్ ఉంటుంది సాఫ్ట్వేర్ కంపెనీలో. అది ఇది కాదు అంటే కనుక సైకాలజిస్టులు ఉంటారు, సైకియాట్రిస్టులు ఉంటారు కంపెనీలో పనిచేసేవాళ్ళు టీసీఎస్లో. అంటే ఎవరికైనా సరే ఒక స్ట్రెస్ కానీ ఒక డిప్రెషన్ కానీ ఏమైనా ఉంటే గనక వాళ్ళు వెళ్ళి ఆ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. మళ్ళీ వాళ్ళు సైకియాట్రిస్ట్కి రిఫర్ చేస్తారు. అంటే ఏ ఉద్యోగికైనా సరే ఏమైనా వర్క్ ప్రెషర్ కానీ పర్సనల్ ప్రెషర్ కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే గనక చూసుకోవడానికి అక్కడ ఒక యంత్రాంగం ఉంది. ఇంత ఉన్నప్పుడు వీళ్ళు మౌనంగా ఎందుకు భరిస్తారు? 6 సంవత్సరాలు పైగా. ఇంకొకటి ఏం చెప్పారంటే బాధితుల్లో 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నారు అని చెప్తున్నారు. అసలు 18 సంవత్సరాల వాళ్ళకి టీసీఎస్లో ఉద్యోగం ఎలా వస్తుంది? ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అవ్వాలంటేనే కనీసం 20 years రావాలి. అవును. ఇక్కడ నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది. రెండోది 6 సంవత్సరాల పాటు వీళ్ళు అసలు ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఎవరికి అనేది రెండో విషయం. ఇకపోతే ఎవరైనా సరే ప్రేమిస్తున్నాను అని చెప్పి పెళ్లి చేసుకోవటానికి మతం మారాల్సిందే అనే ఒక కండిషన్ పెడితే గనక కోర్టులు కూడా ఛాలెంజ్ చేయొచ్చు. ఎట్లా అంటే మతము అనేది ఏ దేవుణ్ణైనా ఏ మతాన్నైనా ఫాలో అయ్యే హక్కు, మత స్వేచ్ఛ ఉంది. ఒకవేళ అతను మతము అనేది నీ ప్రాథమిక హక్కు అయినప్పుడు దాన్నే అతను వద్దు అంటున్నాడు అంటే అసలు అలాంటి వాడు నీకు మొగుడెందుకు? అలాంటి మొగుడు నీకు అవసరమా? నిజంగా నిన్ను ప్రేమించిన వాడైతే నీ మతంతో సంబంధం లేకుండా కదా నిన్ను ప్రేమించాలి వాడు. ఇది ఆడవాళ్ళు భర్తలను మతం మారమన్నా, మగవాళ్ళు భార్యలను మతం మారాలన్నా, లేదు పెళ్లికి ముందే ఈ డిమాండ్ పెట్టినా అసలు ఆ భర్తలను వద్దనుకోండి, ఆ భార్యలను వద్దనుకోండి, దానంత ఉత్తమం ఇంకోటి లేదు.
ఇంత పర్సనల్ చాయిస్ని కూడా భరించలేని వాడు మొగుడు ఎట్లా అవుతాడు అసలు? రేపు నుంచి అసలు నిన్ను ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అంటే నువ్వేమన్నా 18వ శతాబ్దం మహిళవా? కాదు కదా. ఈ కాలం మహిళవి నువ్వు. చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, అతనితో పాటు చదువుకుని ఉంటావు, అతనితో పాటు ఉద్యోగం చేస్తున్నావు. నిన్నెలా అతను ఈ విధంగా ప్రెషర్ చేస్తాడు? అందుకోసం ఏంటి అంటే ఎక్కడో ఇది కొంచెం జరిగితే ఎక్కువ చెప్తున్నారా, లేకపోతే ఏదైనా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీనా అని అనిపించేలాగా ఉంది. అంటే కేవలం అలిగేషన్ మాత్రమే అంటారా ఇది? అంటే ఇప్పుడు మనం ఇవన్నీ ప్రాక్టికాలిటీస్ చూసాం కదా, ఇప్పుడు ఇవే ప్రాక్టికాలిటీస్ పోలీసులు కూడా చూశారనుకోండి, ఏది నిజమో ఏది అబద్ధమో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తేలిపోతుంది. అవును, తేలిపోతుంది. కానీ అక్కడున్న ప్రభుత్వం ఎంతవరకు ఆ విధంగా ఆలోచిస్తుంది, ఆ విధంగా స్వేచ్ఛగా పనిచేస్తుంది అనేది ఆలోచించాల్సిన విషయం. అంటే కానీ ఇక్కడ మేడం ఏంటంటే చాలా వరకు ఏ అరేంజ్మెంట్ అయినా కూడా కేవలం సెక్సువల్ అరేంజ్మెంట్ కాకుండా ఇంకా ఇవి టీజింగ్ చేసినా కూడా సాక్ష్యాలు ఏవి ప్రూఫ్ అంటే అమ్మాయిలు ఎలా చూపిస్తారు మేడం అక్కడ? ఇది ఒక పాయింట్ లాజిక్ మిస్ అవుతున్నట్టు అనిపించట్లేదా మీకు? అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు వీళ్ళు టెక్నికల్ పీపుల్, సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు అంటే వాళ్ళు జనరల్గా మామూలు మనుషుల కన్నా వాళ్ళు కొంచెం టెక్నాలజీ పట్ల అవగాహన ఉంటుంది వాళ్ళకి. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ ఉందనుకోండి, దానిలో ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, నాన్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ పీపుల్కి చాలా తేడా ఉంటుంది. సాఫ్ట్వేర్ వాళ్ళు ఇమ్మీడియట్గా ఏం చేస్తారు అంటే ఆఫీస్కి వెళ్ళి మాట్లాడదాము అంటే రారు, కానీ వాళ్ళు ఏ వెబ్సైట్లో ఎవరికి మనం కంప్లైంట్ చేయొచ్చు అనేది తీస్తారు చక్కగా. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. అదే టెక్నికల్ నాలెడ్జ్ తోటి టెక్నికల్ సపోర్ట్ ఎలా తీసుకోలేకపోయారు వీళ్ళు? ఓకే, రైట్. అందుకు నేను ఇప్పుడు మీరు ఆధారాలు చూపించమని ఎవరు అడగరు, అయితే మినిమం అయితే అడుగుతారు. ఇప్పుడు నన్ను వెర్బల్గా మాట్లాడారు, దానికి ఆధారం లేదు, అతను ఒక మెయిల్ పెట్టలేదు, ఒక మెసేజ్ పెట్టలేదు, నన్ను ఫోన్ చేసి విసిగించలేదు, నన్ను ఏదన్నా అనేటప్పుడు మూడో మనిషి లేరు అంటే మరి సాక్ష్యం ఏది అని అడిగేదానికంటే ముందు వాళ్ళిద్దరి మధ్యలో ఆ మాదిరి అవకాశం ఉందా, అనుమానం వచ్చేలాగా ఏదైనా ఉందా అని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏమాత్రం ఇబ్బందిగా ఉన్నా కానీ పోలీస్ని అప్రోచ్ అవ్వగలిగే అవకాశం ఉంది. ఇప్పుడు నేనే బాధితురాలి యొక్క పేరు, ఊరు అవి ఏమీ చెప్పుకోకుండా, అంటే బయట ప్రపంచానికి చెప్పుకోకుండా, అంటే ఒక గోప్యత పాటించాలి అంటే పోలీసులు ఆ పని చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కూడా మనము సైబర్ క్రైమ్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాం, మనకిష్టమయ్యి మనం ఓపెన్గా చెప్పమంటేనే చెప్తారు తప్పితే ఏమండి మా పెద్దవాళ్ళకి నేను చేసిన పొరపాటు గురించి తెలియకూడదు అంటే వాళ్ళు నిందితులా బాధితులా అనేది ఉంటుంది లెక్క. వాళ్ళు బాధితులు గనక అయితే గనక మా ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దండి అంటే కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పరు, వాళ్ళు మేజర్స్ అయితే గనక. అర్థమైందా మీకు? ఆ మాదిరి గోప్యత పాటిస్తారు. ఇప్పుడు TCS లాంటి కంపెనీలో కూడా ఆ మాత్రం గోప్యత ఉంటుంది. మీరు కంప్లైంట్ ఎందుకు చేయలేకపోయారు? నేను అది నిజమా అబద్ధమా అని నేనేమీ చర్చ పెట్టట్లేదు ఇక్కడ. మీరు కంప్లైంట్ చదువుకున్న వాళ్ళు కదా, కంప్లైంట్ చేయొచ్చు కదా. పైగా 6 సంవత్సరాల నుంచి నిరాఘాటంగా జరుగుతూ ఉంటే ఎట్లా కంపెనీ చూడకుండా ఊరుకుంది? ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎవరి మీద అయితే ఎలిగేషన్స్ వచ్చినాయో వాళ్ళందరినీ విచారిస్తున్నారు. అంతర్గత విచారణ పేరుతోటి వాళ్ళు విచారిస్తున్నారు. వాళ్ళు మేము దీన్ని సీరియస్గా తీసుకుంటామని చెప్పారు. బాధితురాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము సహాయ సహకారాలు అందిస్తామని TCS కంపెనీ చెప్పింది. కానీ ఇది ఏ చిన్న ఆఫీస్ అనుకోండి, ఓ చోటా మోటా ఆఫీస్ అనుకోండి, అట్లాంటివి ఏమైనా జరిగినాయి అంటే ఆలోచించవచ్చు. TCS లాంటి కంపెనీ కాబట్టి నాకు అనుమానం వస్తుంది. ఏదైనా ఈ సందర్భంగా తెలియాల్సింది ఏంటి అంటే ఎవరికైనా సరే ఇలాంటి వేధింపులు మీ ఆఫీసుల్లో జరిగితే గనక మీరు నిశ్శబ్దంగా ఉండొద్దు. రైట్.
అవును. నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టండి. ఉమ్. ఎవరైతే కన్సర్న్ పర్సన్స్కి మనం కంప్లైంట్ చేయొచ్చో వాళ్ళకి కంప్లైంట్ చేయండి. ఇది చాలా అవసరమైన విషయం, ఈ కంప్లైంట్ చేయటం అనేది. ఉమ్. ఇప్పుడు మనం ఒక బాధలో ఉన్నాం, ఒక బాధ పడుతున్నాం, అది మన వల్ల కాదు, వేరే వాళ్ళ వల్ల. మనం ఎందుకు సహించాలి? ఉమ్. మనం సహించాల్సిన అవసరం లేదు. ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. పైగా మనం చదువుకోని వాళ్ళకో లేకపోతే పల్లెటూరులో ఉండే వాళ్ళకో చట్టాల గురించి మనం చెప్పలేము అని మనం చెప్పినా అర్థం కాదు. వాళ్ళకి పోలీసులు అంటే భయం ఉంటుంది. ఉమ్. కానీ చదువుకున్న వాళ్ళకి ఎట్లా భయం ఉంటుంది? ఆఫీస్లో కంప్లైంట్ రైజ్ చేయొచ్చు, లేదు అనుకుంటే ఈ ఆఫీస్లో అందరికీ తెలిసిపోద్ది, ఏదైనా ప్రాబ్లం అవుద్దేమని అనుకుంటే బయట పోలీసులకి కంప్లైంట్ చేయొచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.